Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు సోమేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువుకి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి కూడా ఆత్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి రామ అనే పుస్తకాన్ని నేను చదువుతున్నాను. మీ అందరికీ సహకరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం ఓకే కదా? సౌండ్ ఏం లేదు కదా? సౌండ్ వస్తుంది మేడం, ఏందో వదలదు. ఫ్యాన్దేనేమో అనుకుంటా కదా మేడం. మీకు బాగా వేడి ఉంటది మా మేడం, ఆన్ చేసుకోవడానికి లేదు అట్లా. అవును మేడం. మరి కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆపేస్తాను మేడం, లేదంటే ఉంచుతాను. అదే అప్పుడప్పుడు వస్తుంది గాలిలాగా అది, కానీ అదే ఫ్యాన్ ఒక్కోసారి ఎక్కువ వస్తుంది మేడం. కొంచెం తక్కువ పెట్టుకుంటే ఏమన్నా రాదా మేడం? లేదు మేడం, తక్కువలోనే ఉంది. అవునా? సర్లేండి, ఆపేస్తా. ఓకేలేండి, వద్దులేండి మేడం, ఉడికి ఎక్కువ ఉంది. మరి పాపం మీరేం చేస్తారు? ఎలాగ అడ్జస్ట్ చేసుకున్నారు? నేను ఫ్యాన్ వేసుకున్నాను మేడం. నా సౌండ్ ఏం మీకు రాదు కదా? లేదు, రాలేదు మేడం. ఆ ఫ్యాన్ ఏమైనా సౌండ్ వస్తుందా మేడం? మీ సౌండ్ ఫ్యాన్ లేదు మేడం, ఇది వినిపిదంటలే మేడం, వీడియోలో రాదంటే వినిపిదంట. ఓకే అట్లయితే ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ముందు ఒక పేరా చెప్తున్నాను మేడం. రాముడు అడవికి వెళ్ళినప్పుడు ఆయన తండ్రి దశరథ మహారాజు శోకంతో మరణించాడు. శ్రీరాముని సోదరుడు భరతుడు తండ్రి అంత్యక్రియలు, కర్మలు, పిండ ప్రదానాలు చేయాల్సిన వాడు. భరతుడు తండ్రి మరణం తర్వాత నందిగ్రామంలో నివసించడం వల్ల తన తండ్రి కర్మలు ఇక్కడే చేశాడని నమ్ముతారు. ఆ విధంగా పూర్వీకుల శ్రాద్ధ కర్మల కోసం ప్రజలు నందిగ్రామ్ని ఎంచుకున్నారు. ఒక ఆదర్శవంతమైన పుత్రుడు, ఆదర్శవంతమైన రాజు అయిన భరతుడు ఇక్కడ యోగిగా మారి కఠోర సాధన, తీవ్రమైన తపస్సు చేశాడు. సమస్త కోరికలు, ఆశల నుంచి విముక్తి పొందిన మహాత్ములలో భరతుడు ఒకడు. రాముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు. 14 ఏళ్లు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఆయన తన అన్నగారిని రాజ్యం అడగలేదు. నందిగ్రామ్లో ఉన్నప్పుడు ఆయన వశిష్ఠులు, జాబాలి వంటి మహామునులతో కలిసి ఉండేవారు. ఆ రకంగా నందిగ్రామ్, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు ఆధ్యాత్మిక శక్తి, స్వీయ క్రమశిక్షణ, నిస్వార్థము, ప్రేమ, దయాగుణాలతో విరాజిల్లుతూ ఉండేది. ఇక్కడ ఎవరైనా సాధన చేస్తే ఎలాంటి ప్రయత్నము లేకుండా త్వరగా వారి మనసులు రాముడి పట్ల భరతుడికి ఉన్నంత ప్రేమతో నిండిపోతుంది. గ్రంథాలలో వివరించినట్లు గొప్ప యోగి అయిన భరతుడు 14 ఏళ్లు నిద్రపోకుండా తన దీక్షను కొనసాగించాడు. అందువల్ల నందిగ్రామ్ ప్రత్యేకంగా యోగ నిద్ర సాధనకు ఎంతో అనుకూలమైనది. స్వామీజీ నందిగ్రామ్లో కొద్ది రోజులు ఉన్న తర్వాత చిత్రకూటికి తన ప్రయాణాన్ని కొనసాగించారు.
కానీ దారిలో శ్రీ సాయి నది ఒడ్డున ఉన్న బేలామాయి అనే సుందరమైన ప్రదేశంలో ఆగారు. చరిత్ర ప్రకారము శ్రీరామచంద్రుడు వారి సమూహంతో సాయంత్రం ఇక్కడికి వచ్చారు. తర్వాత రోజు ఉదయం ఆయన ఇక్కడ స్నానం చేసి దేవిని ప్రార్థించారు. శ్రీరాముని ప్రార్థనకు బేలామాయి ప్రసన్నురాలై ప్రత్యక్షమై దీవించింది. ఇదంతా సూర్యోదయం నాడు జరిగింది. అందువల్ల ఈ నదికి బేలాదేవి అంటే సూర్యోదయ వేళ దర్శనమిచ్చిన దేవత అని అంటాం. బేలాదేవి అంటే అనే పేరు వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ పేరు కాస్త బేలమాయిగా స్థిరపడిపోయింది. స్వామీజీ తర్వాత మజిలీ అలహాబాద్లో ఉన్న శృంగ్ బేరాపూర్ ఇదెంతో ప్రఖ్యాతిగాంచిన యాత్రాస్థలం. ఇక్కడే పడవ నడిపే నిషాదుడు పట్టుపట్టి శ్రీరాముని పాదాలు కడిగి తన నావలో కూర్చోబెట్టుకున్నాడు. రామాయణంలో ఉన్న ఈ ఘట్టాన్ని భారతీయ జానపదులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. రామాయణంలో ఊటంకించబడిన ఈ పడవ నడిపే వ్యక్తి అక్కడి గిరిజనులకు నాయకుడు. యవ్వనంలో శ్రీరాముని స్నేహితుడు. వశిష్ఠుల వారి ఆశ్రమంలో కలిసి చదువుకున్నప్పుడు ఈ గిరిజన నాయకుడు రాముడు దైవాంశ సంభూతుడిని గ్రహించాడు. కానీ అప్పటి సాంప్రదాయాలు, ఆచారాలు, పట్టింపుల వల్ల అతడు అలా చేయలేకపోయాడు. అందువల్ల చిత్రకూటికి వెళ్లే దారిలో గంగా నదిని దాటాల్సి వచ్చినప్పుడు రాముడి పడవతో నదిని దాటిస్తానని నిషాదుడు వేడుకున్నాడు. రాముని నది దాటించే అదృష్టం తనకి కావాలన్నాడు. శ్రీరాముల వారిని భగవంతుడిగా పూజించాలని, రాకుమారునిగా గౌరవించాలనే తన వాంఛని ఆ రకంగా వెలిబుచ్చాడు. కానీ శ్రీరామచంద్రుడు తనని స్నేహితునిగా చూడమని కోరారు. సుదీర్ఘమైన సంభాషణ తర్వాత దర్పహీనమైన వినీతమైన ప్రేమతో వినయంగా రాముల వారిని ఒప్పించి ఒక భక్తుడు దేవుని పూజించినట్లు నిషాదుడు శ్రీరాముని పాద పద్మాలను కడిగి పూజించాడు. నిషాదుడు రాముని సమూహాన్ని నది దాటించిన తర్వాత రాముడు తన చేతి ఉంగరాన్ని నిషాదుడికి ఇవ్వబోయాడు. నిషాదుడు అందుకు తిరస్కరించి, ఓ ప్రభు, ఈ ఉంగరాన్ని తమరి దగ్గరే ఉంచండి. సమయం వచ్చినప్పుడు నన్ను ఈ జీవితం అనే నదిని దాటించండి అని వేడుకున్నాడు. ఆ రకంగా శృంగ్ బేరాపూర్ అన్ని రకాల కులాల, జాతుల, తెగల, మతాల అడ్డుగోడలను, మనుషుల మధ్య ఉన్న విభేదాలను విచ్ఛిన్నం చేస్తూ శ్రీరాముని ప్రేమను పొందిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ కూడా గంగా నది పవిత్ర స్నానఘట్టాల దగ్గర ఆడవాళ్ళు పవిత్ర స్నానాలను ఆచరించే రోజుల్లో వాళ్ళు తమ సొంత మండలిక భాషల్లో ఈ మధుర ఘట్టాన్ని పాటలుగా పాడుకుంటూ ఉంటారు. శ్రీరామ పథంలో ప్రయాణిస్తున్న స్వామీజీ తర్వాత మజిలీ ప్రయోగ, ఇప్పుడు దాన్ని అలహాబాద్ అంటారు. అక్కడి వందలాది ప్రజలకు స్వామీజీ తెలుసు. సామాన్యంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా టాండన్ కుటుంబంతోనే ఉంటారు. కానీ ఈసారి ఒక భక్తునిగా వచ్చారు గనక వాళ్ళ ఆతిథ్యం తీసుకోవడం సరైంది కాదు. సాధ్యమైనంత వరకు భక్తితో, విశ్వాసంతో ఆ దారిన అనుసరించడానికి స్వామీజీ నేరుగా భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళారు. రామాయణ కథనాన్ని బట్టి కూడా శ్రీరాముల వారు భారద్వాజ ఆశ్రమంలో కొన్నాళ్ళు గడిపారు. ప్రస్తుతానికి ఆ ప్రదేశంలో ఎన్నో దేవుళ్ళు, దేవతల ఆలయాలు నిర్మింపబడి ఉన్నాయి. భారద్వాజ ఆశ్రమం కూడా అక్కడ ఉంది. రామాయణ కాలంలో భారద్వాజ ఆశ్రమం గంగా నది ఒడ్డున నిర్మించబడిందని, కానీ వందల సంవత్సరాల తర్వాత నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుందని స్వామీజీ నాతో అన్నారు. దాంతో ఇప్పుడు నదికి ఆశ్రమానికి మధ్య 3-4 మైళ్ళ దూరం ఏర్పడింది. ఇది చూడండి మేడం, నది తన ప్రవాహాన్ని కూడా మార్గాన్ని కూడా మార్చుకుంటుంది అంటే. ఇదే ఇక్కడ నాకైతే ఎక్కడ వినలేదు ఇది. (1972 నుంచి 79 దాకా నేను అలహాబాద్ లో భరద్వాజ ఆశ్రమానికి ఎదురు రోడ్డులోనే ఉన్నాను.
సెయింట్ అంథోనీ విద్యాలయం ఆ పక్కనే ఉంది. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నివాసం ఆనంద్ భవన్ మరోవైపు ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో గుంపులుగా యాత్రికులు ఆనంద్ భవన్ కు రావడాన్ని చూస్తుంటాం. దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ మంది ఒకే ఒక గదితో నిర్మితమైన మునీశ్వరుడి గుడికి వెళ్ళి నివాళులు అర్పిస్తుంటారు. అలహాబాద్ వాస్తవ్యులకు తప్ప ఇతరులకు భారద్వాజ మహాముని ఆశ్రమం గురించి దాదాపుగా తెలియదు. నాకు సంబంధించి నా కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి అక్కడి స్థానిక బెంగాలీలు జరిపే నవరాత్రి ఉత్సవాలను సందర్శించడానికి సంబంధించిన ప్రదేశం మాత్రమే. స్వామీజీ పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుతూ భరద్వాజ ఆశ్రమం గురించి చెప్పినప్పుడు యోగులకు మాత్రమే తెలిసిన అద్వితీయమైన ప్రత్యేకత ఏదో దీనికి ఉందని అర్థమై నా గుండె ఎగసిపడింది. అక్కడి ప్రత్యేకత ఏమిటని అడిగితే స్వామీజీని నేను అడిగాను. శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఓ ప్రత్యేకమైన సాధన చేశారని చెప్పారు. ప్రామాణిక రామాయణం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి శ్రీ విష్ణువు అవతారం. అనన్య రామభక్తుడైన తులసీదాసు శ్రీరాముడు అవతార పురుషుడని తెలియచేయడానికి ఆయన ఆధ్యాత్మిక ఆచరణ గురించి తెలియచేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సనాతన వాల్మీకి రామాయణ కథనం శ్రీరాముడి తన గురువు పాదాల వద్ద ఎలా విద్యాభ్యాసం చేశాడో, తీవ్రమైన సాధనను ఎలా కొనసాగించాడో, స్వయం కృషితో మనస్సు మునుల దీవెనలు దివ్య శక్తి సహకారంతో తనలో నిద్రాణంగా ఉన్న శక్తులను సంపూర్ణంగా ఎలా మేల్కొల్పుకున్నాడో తెలియజేసే సన్నివేశాలను చిత్రీకరించింది. ప్రయాగ తీర్థంలో రాముడు సంప్రదాయంగా వస్తున్న భరద్వాజుల వారి శిష్యరికంలో తీవ్రమైన సాధన చేసి కాలాన్ని భక్షించగల, మరణాన్ని జయించగల కాళీమాత ప్రసన్నతను సాధించి మహాపరాక్రమ సంపన్నుడయ్యాడు. రాముడు కాళికామాతను ధ్యానించి ఆమె ఆశీస్సులను పొందిన ప్రదేశంలోనే అప్పుడు ఒక కాళీమాత గుడి కట్టబడింది. ఇప్పుడు అలహాబాద్గా పిలుస్తున్న ప్రయాగ మొదటి నుంచి శక్తి సాధనకు కేంద్రంగా పాసిల్లుతోంది. ఎప్పుడైనా మానవ నిర్మిత వైపరీత్యాల వల్ల భూమాత ఉపద్రవానికి గురైతే ఋషులు, సాధువులు ఈ కాళీ దేవతను ప్రసన్నం చేసుకుని ఆ విపత్తు నుంచి రక్షింపబడతారు. దేశవ్యాప్తంగా ప్రాణుల ఆరోగ్యాన్ని, బలమైన సుస్థిరత్వాన్ని తిరిగి సాధించడానికి తగినంత సామూహిక చైతన్యం ఉత్పన్నం చేసే దిశగా తీవ్రమైన కృషి చేస్తారు. స్వామీజీ చెప్పిన విషయాలలో కొన్నింటిని అప్పటికే గ్రంథాల్లో చదివాను. కానీ శ్రీరాముల వారు కాళీమాతను ఇక్కడ ధ్యానించారనే విషయము మాత్రము నాకు పూర్తిగా కొత్తది. కాలపత్ర గ్రంథాల ప్రకారము భారతదేశం మొత్తంలో అలహాబాద్లో కలిపి 51 శక్తి మందిరాలు ఉన్నాయి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న దేవత లలితాదేవి. శ్రీవిద్య అనే పేరుతో కూడా పిలుస్తారు. లలితాదేవి నామంతో ఉద్భవించిన శక్తి మాత. ఇప్పటికీ స్వామీజీ నాకు చెప్పిన దాన్ని బట్టి నాకు అలహాబాద్ దేవతగా కాళీమాతే ఉందనే, అక్కడే భరద్వాజ మహాముని ఆధ్యాత్మిక ఆశ్రమం కూడా ఉందని నా అభిప్రాయం. నా సంభాషణని ఇలాగే కొనసాగిస్తే కేవలం మౌలిక సాంప్రదాయంలోనో లేదా స్థల పురాణంలో మాత్రమే ఉండే విషయాల్ని నేను తెలుసుకునే అవకాశం ఉందని నాకు అనిపించింది. అప్పుడు నేను స్వామీజీతో శ్రీరామచంద్రమూర్తి మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలోని కీకారణ్యాల్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఆగి భారద్వాజ మహామునిని కలిశారని నేను రామాయణంలో చదివాను. రామాయణంలో భరద్వాజ మహామునికి శ్రీరాముడి భగవంతుడి అవతారం అని తెలిసి ఆయనను వనవాస కాలమంతా ఇక్కడే ఉండమని అభ్యర్థించారు. దానికి శ్రీరాముడు ఈ ప్రదేశం అయోధ్యకు చాలా దగ్గరగా ఉంటుందని, అందువల్ల తనని చూడటానికి వచ్చిపోయే జనాలతో ఆశ్రమ ప్రశాంతత దెబ్బతింటుందని సమాధానం ఇస్తారు. తాను ఎక్కడ నివసించాలో
సలహా ఇవ్వమని కూడా ఆ మునిని శ్రీరాముడు కోరతాడు. దానికి సమాధానంగా భరద్వాజ ముని ఓ పరాత్పర, నువ్వు లేని ప్రదేశాన్ని నాకు తెలుపవయ్యా అంటాడు. అది స్పష్టంగా భరద్వాజ మహర్షి రాముని ఎంతగా సేవించేవారో తేట తెల్లమవుతోంది. కానీ మీరు చెప్పినట్లు భరద్వాజ ముని కూడా రామునికి గురువే అవుతాడు. ఆ ప్రావీణ్యుడు రాముల వారికి శక్తి సాధన, ముఖ్యంగా కాళీమాతకు సంబంధించిన యోగ సాధన నేర్పారు. స్వామీజీ భరద్వాజ మునీశ్వరులు శ్రీ విద్య పారంగతుడు. శ్రీ విద్యకి చాలా పేర్లు ఉన్నాయి. వాటిల్లో ప్రసిద్ధి చెందినవి లలిత త్రిపుర తీర్థ ప్రయాగకి రావడానికి ముందు భారద్వాజ ముని ప్రధాన నివాసం హిమాలయాల్లోని కాశ్మీర్ ప్రాంతం. వారు శ్రీ విద్యను సాధన చేసిన ప్రదేశాన్ని ఇప్పుడు శ్రీనగర్ అంటున్నారు. ఆయన ఒక గొప్ప గురువు. ఆయన ఆధ్వర్యంలోనే హిమాలయాల్లోని కాశ్మీర్ ప్రాంతం ఉపఖండానికే విద్యా కేంద్రంగా మారింది. సామాజిక అంశాల చర్చలకి దూరంగా ఉండే స్వామీజీ ఇప్పుడు వాటిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. కాశ్మీరీలు తమ మూలాన్ని మర్చిపోయారని, గోత్రం భారద్వాజ గోత్రమైన వాళ్ళందరూ భారద్వాజ మునీశ్వరుని వంశస్థులే. భారద్వాజ శిష్యులలో ఒకరు తీవ్రమైన శ్రీ విద్యా సాధన చేశారు. దాని ఫలితంగా దేనిని ప్రత్యక్షంగా తను చర్మచక్షువులతో చూడగలిగారు. భారద్వాజ మహర్షి తీర్థ ప్రయాగకి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు కాశ్మీర్లోని విద్యాపీఠం బాధ్యతలు ఓ శిష్యుడికి అప్పగించి అతడి నుదుటి మీద తిలకం దిద్దారు. అప్పటి నుంచి ఆ విద్యార్థికి అతడి వంశస్థులకు టికావన్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఆ కుటుంబాలన్నీ టీకు కుటుంబాలుగా మారాయి. ఇప్పటికీ కూడా కాశ్మీర్లోని టీకు కుటుంబాలు విద్యాదేవిని త్రిపుర అనే పేరుతో తమ కుల దైవంగా పూజిస్తారు. మునీశ్వరుని సంతతికి చెందిన పిల్లలు వాళ్ళ వారసత్వాన్ని మరిచిపోవడం ఎంతో విచారంగా ఉందని స్వామీజీ బాధపడ్డారు. చాలా మంది కాశ్మీర్ను వదిలి వెళ్ళారు. వాళ్ళ మూలాల నుంచి విడిపోయిన ఈ ఉత్కృష్ట జ్ఞానం వాళ్ళ జన్యువుల్లో అంతర్భాగమై ఉంది. 1992లో ఒక సందర్భంలో స్వామీజీ నన్ను చూస్తూ ఏదో ఒకరోజు ఈ పిల్లలు ఎంత గొప్ప జన్యువుల్లో అంతర్భాగమైంది. 1992లో ఒక సందర్భంలో స్వామీజీ నన్ను చూస్తూ ఏదో ఒక రోజు ఈ పిల్లలు ఎంత గొప్ప సాంప్రదాయానికి చెందినవారో నువ్వే వాళ్ళకి తెలియజేయాలి. కాశ్మీరు అత్యంత సుందరమైన ప్రదేశం. తమ వారసత్వాన్ని మునీశ్వరులతో తనకు గల అనుబంధాన్ని వారు తెలుసుకుంటే ఇక్కడే కాదు ఈ భూలోకంలో మరెక్కడైనా కూడా వారు స్వర్గాన్ని సృష్టించగలరు. నా ప్రశ్నకి సమాధానంగా స్వామీజీ శ్రీరామచంద్రమూర్తి అడవికి వెళ్తున్నప్పుడు భారద్వాజ మహర్షి రామునితో శౌర్య స్వరూపిణి దైవమాత అయిన శ్రీ కాళీని ధ్యానించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఏమైతేనేం వనవాసం నుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీరామచంద్రుడు తీర్థ ప్రయాగ సమీపంలో ఆగి ఎంతో సుందరమైన కరుణామూర్తి అయిన లలితాదేవి రూపాన్ని పూజించారు. ఆయన దేనిని రెండవసారి ధ్యానించిన ప్రదేశం భరద్వాజ ఆశ్రమానికి దక్షిణాన యమునా నదీ తీరంలో కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుంది. స్వామీజీ వెళ్లే ముందు అక్కడ ఆగి ఆమెకు వందనం చేసి వెళ్తారు. మేడం
మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మేడం బుక్ పట్టుకుంటే చూడు, అది నేను కూర్చుంటే రాదు. ఇది ఎందుకు ఇట్లా వస్తుందో అర్థమే కాదు. అంతే మేడం, కూర్చోవాలి మేడం, అలాగే కూర్చోవాలి. అదే చెప్పాను కదా, అలా చదువుతూ అలా మత్తు వచ్చినప్పుడు అలా కూర్చుంటూ ఏంటో ఏమొస్తుందో లోపల నుంచి మెసేజ్ చూసుకుంటూ అలా చెయ్యాలి మేడం, అంతే. అవును మేడం, ఇది సాధనగా మార్చుకోవాలి. ఇదే ఇట్లే ఉంటే గన. అవును అవును. చాలా బాగుంటది మేడం. మామూలుగా అయితే అస్సలే కుదరకోకుండా ఉంటది. ఇట్లా చూడండి అసలు ఎలాగొస్తుందంటే, నన్ను ఇంకా స్టార్ట్ అయ్యి 20 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇంకా నుంచి ఇది సాధనగా కొనసాగిస్తాను మేడం. నిజంగా అంటేనే చాలా బాగుంది. బాగుంటుంది కదా మేడం. మామూలుగా చూడండి, నిద్రపోతే నిద్ర రాదు, ఇంకొచ్చుంటే మత్తు వస్తుంది. కానీ ధ్యానానికి కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. ఇలా బుక్ పట్టుకుంటే ధ్యానం కుదురుతుంది కదా, ధ్యానంలోకి వెళ్తాం కదా. అవును మేడం, నిజంగా అంటే అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం మేడం క్లాస్ అయిపోయినాక పోయి పడుకున్నాను. వచ్చి ఒక్క సెకండ్ మూసుకుంటే చెప్పండి కావాలనే పడుకున్నాను, కానీ రాలేదు. ఈ బుక్ పట్టుకొని మార్నింగ్ అట్లేంది, ఇప్పుడు అట్లే అవుతుంది. ఓకే, చూద్దాం ఆయన స్వామి రామ ఏ విధంగా నన్ను నడిపిస్తాడు. అదే ఓకే మేడం. ఇక్కడ చాలా ఫొటోస్ ఇచ్చారు మేడం, స్వామి రామ, తర్వాత అందరివి ఎవరెవరో ఉన్నవి ఇవన్నీ. ఇక్కడ దీంట్లో ఏదో మరి హిందీలో కూడా ఒక 2 పేజీలు రాశారు. అది రాతని ఇచ్చారు కానీ అది సరిగా అర్థం కాని భాషలో ఉంది అన్నట్టు ఉంది. హిందీ కాదు మేడం, ఇది ఏదో భాష అలాగుంది, నాకు తెలియదు మరి. ఇది దర్ద్ మహాత్మ దిజాటి అర్థమే కాదు, కొన్ని అర్థమైతే యావు మేడం. అక్షరాలు కూడా కొంచెం హిందీ అంత మిక్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే మేడం, ఇక్కడ చాలా పేజీలు అయిపోయినాయి, 168 దాకా. నాన్తీన్ బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు. నాన్తీన్ బాబా సిద్ధ సాధువు, అలాగే గొప్ప భక్తుడు. అంటే ఇక్కడ ఈ పిక్చర్ లో విషయం ప్రకారము అక్కడ ఒక గోపురము, ఇది ఏదో గుడి. అంటే మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు మేడం ఆయన, ఇంత పెద్ద అక్షరాల్లో. అంటే ఫస్ట్ నుంచి చూస్తాను మేడం, దీంట్లో కొన్ని పిక్చర్లో కొన్ని ఇచ్చాడు, అదేమి ఇచ్చారు అని చూస్తున్నా. అక్కడ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను నేను. ఆయన ఎలాగా ఇది ఎక్కడెక్కడికి వెళ్ళాడు కదా హిమాలయాల్లో, అదంతా ఇచ్చారు, చూస్తాను. బాగా చదువుకున్న వ్యక్తిలాగా ఎంత బాగున్నాయి మేడం ఫొటోస్ కూడా ఆయనవి. ఇక్కడ ఒక 20 పేజెస్ దాకా ఇవే ఉన్నాయి మేడం. मेले मेरा आशीष मुख मोड़ जगह से हो अग्रसर आध्यात्म पथ पर अवसान गंगोत्री అని ఇచ్చాడు మేడం. అది హిందీలో కొంచెం సరిగా అర్థంగానే ఉంది. స్వామి రామ విద్యార్థి దశ శంకరాచార్యగా ఉన్నప్పటి చిత్రాలు మేడం, ఆయన పేరు ముందు. తర్వాత గంగోత్రి గోముఖానికి మధ్యన ప్రవహించాల్సిన దారి ఈ చిత్రంలో ఉంది. అంటే ఆ ఫొటోస్ అన్ని పెట్టమంటారా మేడం మీకు? ఇవ్వవు. ఓకే, ఆయనవే అన్ని ఉన్నాయి.
గంగా నది నుంచి కాశీ పుణ్యక్షేత్రం ఫొటోస్ ఇచ్చాడు. తుంగానాథ్ నుంచి దేవాలయ ప్రవేశం ఇచ్చాడు. వింధ్యాచలంలో ద్వారంపై ఉన్న ఈ పలకం బాబాజీ గదికి దారి తీస్తుంది. ప్రక్కనే ఉన్నది ఆ సమాధి ఆలయం. ఓంకారేశ్వర్లోని కొన్ని దేవాలయాలు. అయోధ్యలో కొన్ని దేవాలయాలు. సరయు నది నుంచి అయోధ్య దృశ్యము. అవార్డు తీసుకుంటున్నారు మేడం రాష్ట్రపతి నుంచి. అప్పట్లోనే చూడండి. అంటే బాగా చదువుకున్నాడు కదా మేడం ఈయన అనుకుంటే కదా. ఎప్పుడు మేడం? నేపాల్. ఇయర్ ఏది మేడం? అది ఏ సంవత్సరం? ఇయర్ పెట్టలేదు మేడం అక్కడ. ఆయన మరణించిన తర్వాత అది కూడా ఒక ఫిగర్ పెట్టారు. అంటే ఆయన హిమాలయాల్లో ఒక 100 సంవత్సరాలు అయి ఉంటుందా? లేదు మేడం, అంత లేదు. 1990 తర్వాత అయినాయి మేడం ఇవన్నీ. అంత లేదు. మనం ఉన్నాం మేడం. నేనైతే ఉన్నాను. నేను 1967 లో పుట్టిందాను కాబట్టి నాకు ఉంది. నా ముందే ఉన్నాడు ఈయన, ఇప్పుడు లేడంతే. ఆ హిమాలయాల దగ్గర మేడం ఎక్కడో కుక్కల్ని పట్టుకొని కూర్చున్నాడు. మరి ఏదో బాస్కెట్ బాల్ ఆడే డ్రెస్ లో ఉన్నాడు. ధ్యాన స్థితిలో కూర్చున్నాడు. వీణ వాయిస్తున్నాడు. ఒక చిన్న పాపతో మాట్లాడుతున్నాడు. నేపాల్లో హన్స్డ్ ఆశ్రమం వద్ద స్వామీజీ నేపాల్ కూడా వెళ్ళినట్టున్నారు ఆయన. గోముఖ్ మార్గం అనే దగ్గర హన్స్డ్ ఆశ్రమం నేపాల్లో. కానీ వయసులో చాలా బాగున్నాడు ఆయన. నేపాల్లో స్వామీజీ సిర్కా 1983లో కూడా ఉన్నాయి మేడం. ఇక్కడ డేట్ ఇచ్చాడు. పండిట్ రాజమణి అతని కుమారుడు ఇషాంతో స్వామీజీ. 83 మేడం ఉన్నాడు. ఇంకా బాగున్నాడు ఆయన. 83. 90 తర్వాత ఎప్పుడు మరి ఎప్పుడు ఆయన బాడీ వికెట్ చేశారో తెలీదు. మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ. ఎప్పుడు మరి తెలీదు, ఏదో స్పీచ్ లో మేడం. నా అగ్నిహోత్రికి స్వామీజీ ఉత్తరం అంటే ఇది ఏదో అదే ఆ భాషలో రాశారు మేడం. అక్కడ ఎక్కడుంటే హిందీనేమో నాకు సరిగా అయితే తెలియట్లేదు. బాగుంది. అర్థమయ్యే వాళ్ళకైతే వాళ్ళకి అర్థం అవ్వచ్చు. నేను చదవలేకపోతున్నాను. ఎవరికైనా బాగా హిందీ వచ్చే వాళ్ళు చూపిస్తే వస్తుందేమో చూడాలి. ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇచ్చాడు మేడం. పారాస్ చదువుతాను థియరీ. నాన్తేన్ బాబా ఎంతో సంతోషంగా ఉన్నారు. నాన్తేన్ బాబా సిద్ధ సాధువు, అలాగే గొప్ప భక్తుడు. ఆయన జీవితం శ్రీరామునికి అంకితం. ఆయన సాధన చేసిన భక్తి నవవిధ భక్తుల్లో సఖ్య భక్తిగా చెప్పుకోవాలి. ఈ విధమైన భక్తిలో దేవుణ్ణి ఒక స్నేహితుడుగా పరిగణిస్తారు. మేడం ఫ్యాన్ బంద్ చేశారా? ఓ నిజానికి నాన్తేన్ బాబా రాముడికి స్నేహితుడే. శ్రీరాముడి లాగానే తలకట్టు కట్టుకొని నుదుట గంధం పూసుకొని ఉంటారు ఆయన. ఆయన చూడటానికి రామచంద్రుని లాగే ఉంటారు. ఆయన కూడా రాముడిలాగే ప్రవర్తిస్తారు. ఈ యాత్రలో స్వామీజీని కూడా అలాగే ఉండమన్నారు. అలా ఉండటం వల్ల నిరంతరం రామ చైతన్యంలో ఉంటామని చెప్పారు. తరచూ ఆయన లోపల రాముడే, బయట రాముడే, శ్రీరాముడు సర్వంతర్యామి అని పాడుతూ ఉండేవారు. 90 దశకం ఆరంభంలో స్వామీజీ వాల్మీకి రామాయణాన్ని అనువదించారు. చూడండి మేడం, 90 దశకంలో రామాయణాన్ని రాస్తారంటేనా. దాని పరిచయంలో ఆ రోజుల్లో నేను నాన్తేన్ బాబా వాల్మీకి రామాయణంలో శ్రీరాముని వస్త్రధారణని ఎలాగైతే వివరించారో మేం సరిగ్గా అలాంటి వస్త్రధారణ చేశాం.
మా ప్రయాణంలో మమ్మల్ని చూసిన సన్యాసులు ఎంతో ఆశ్చర్యపోయారు. చాలా మంది మమ్మల్ని రామ లక్ష్మణుల అవతారమని భావించారు. కానీ ఇలా పొరపాటుగా గుర్తింపబడటం, అది రామ లక్ష్మణులతో సమానంగా గుర్తింపబడటం నాకు అస్సలు రుచించలేదు. ఎందుకంటే మేము ప్రజల సంబంధాలకి దూరంగా ఉండి మా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. మొదట్లో స్వామీజీ చిత్రకూట్కి చాలా పర్యాయాలు వెళ్ళి వచ్చారు. కానీ ఈ విషయంలో నాంతిన్ బాబాకి గల స్థల పరిచయం ఈయనకు లేదు. అది ఆయనకు సొంత ఇల్లు లాంటిది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొండ శిఖరం క్రింద ఉన్న పవిత్రమైన హనుమాన్ దార అనే గుహలో ఉన్నారు. ఆ గుహలో హనుమంతుల వారి విగ్రహం ఉంది. ఆ గుహలో ప్రవహించే జలపాతానికి హనుమధార అనే పేరు ఉంది. చిత్రకూట్ పర్వతం మీద వివిధ ప్రదేశాలలో రామధ్యానం నిర్వహింపబడే ముందు సాధకులు తప్పనిసరిగా ఈ గుహలోని హనుమంతుడిని ధ్యానిస్తారు. హనుమాన్ దారలోని కొండ శిఖరం మీద సీతమ్మ వారి వంటిల్లు ఉంది. చరిత్ర ప్రకారము శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణ సమేతంగా చిత్రకూట్ వచ్చినప్పుడు ఇక్కడే నివసించారు. యాత్రా స్థలంలోని మధ్యప్రదేశంలో సీతమ్మ వారు వంట చేసేవారు. నమ్మకం ఉన్న భక్తులు ఇప్పటికీ జగన్మాత రూపంలో సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తి కుటుంబంలో భాగమైన స్నేహితులకు, భక్తులకు వంట చేస్తూ ఉంటుందని నమ్ముతారు. హనుమాన్ దారిలో ఉన్నప్పుడు ప్రతిరోజు మేము సీతమ్మ వారి వంటింటికి వెళ్లే వాళ్ళం అని చెప్పారు స్వామీజీ. ఒక్క క్షణం ఆగి, స్వామీజీ మీకు ఆ వంటింటి నుంచి భోజనం వచ్చిందా అని అడిగారు. సమాధానం చెప్పే ముందు స్వామీజీ క్షణకాలం తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళి, ఈ ప్రపంచమంతా ఆమె వంటిల్లి, అందుకే నిరంతరం ఈ సృష్టి వర్ధిల్లుతూ కొనసాగుతోంది. చిత్రకూటు కామదగిరి అనేది ఎంతో ముఖ్యమైన ప్రాంతం అయి ఉండవచ్చు. దాని గురించి చెప్పేటప్పుడు స్వామీజీ ఎంతో భావోద్వేగానికి గురవడం వల్ల ఆయనకు మాటలు దొరకడం కష్టంగా ఉండేది. అక్కడ వారు ఎంతో ఉద్విగ్నభరితమైన అమూల్యమైన అనుభవాలు పొందారని అర్థమైంది. చివరికి మాట్లాడుతూ, ఈ భూ ప్రమాణాలతో సంబంధం లేకుండా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో కామదగిరి కూడా ఒకటి. రాములు వారు ఇక్కడ 4 సంవత్సరాలు వనవాసం చేశారు. ఇక్కడ వందలాది ఋషులు ఆయనతో పాటు తపమాచరించారు, ధ్యానంలో ఉండేవారు. శ్రీరాముల వారు దక్షిణాది వెళ్ళేటప్పుడు ఆయనతో కూడా వస్తామని చెప్పారు. కానీ రాముడు వారిని వారించి కామదగిరిలోనే ఉండమని, తాను శాశ్వతంగా అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటానని అన్నారు. ఇది రాముని శాశ్వత నివాసం కావడం వల్ల ఇక్కడ ఉన్న ఋషులు రాముని ఉదాహరణంగా ఉంటారు. రాముని పట్ల కలిగి ఉండే భక్తిని మోక్షం కన్నా ఎక్కువగా భావిస్తారు. రాముడు ఇక్కడ ఋషులు శ్రీరాముడు పట్ల వాళ్ళకున్న భక్తి, వాళ్ళు ఉదారంగా ఉండేవారు రాముడితో, అంతేనా మేడం? లేదు మేడం, ముందు వేరే ఉంది. అంటే ఇది రాముని శాశ్వత నివాసం కావడం వల్ల ఇక్కడ ఉన్న ఋషులు రాముని పట్ల కలిగి ఉండే భక్తిని మోక్షం కన్నా ఎక్కువగా భావిస్తారు. ఇక్కడి ఋషులు ఎంతో దయతో ఉదారంగా ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తుంటారు. అందుకనే ఈ పర్వతాన్ని కోరికలు తీర్చే కామదగిరి అని అంటారు. ఇక్కడికి వచ్చి భగవంతుని కంటే తమ జీవితంలో ఇతర విషయాలు ఎంతో ముఖ్యమని భావించే వాళ్ళని చూస్తే ఎంతో జాలి వేస్తుంది. కామదగిరిలో నాంతన్ బాబాతో తాను ఎంతకాలం ఉన్నది స్వామీజీ చెప్పలేదు. కానీ అక్కడ ఉన్నంతకాలం అనునిత్యం వాళ్ళిద్దరూ రామాయణ పారాయణ చేస్తూనే ఉన్నారని చెప్తారు. ఎందుకంటే రామాయణాన్ని 9 రోజులు పూర్తి చేయాలనేది సాధారణ నియమం. అంటే వాళ్ళిద్దరూ కనీసం అంతకాలం అక్కడే ఉండి ఉంటారు. అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రామకోటి రాస్తారు కదా. రామకోటి ఏంటి లేదు మేడం, మన ఆత్మకోటే రామకోటి. రామకోటి మీన్స్ ఆత్మకోటి.
ఆత్మకోటి రామకోటి. నేను ఈరోజు కొత్త బుక్ తీసుకున్నాను మేడం, రామకోటిది. ఇప్పుడు మళ్ళీ 13 అయిపోయినాయి. అంటే నేను రాస్తూనే ఉంటాను మేడం, ఎవరితో మాట్లాడుతున్నా కూడా చెయ్యి మాత్రం పని చేస్తూ రాస్తూ ఉంటది. అది అలవాటు అయిపోయింది. శ్రీరామ 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 అనేది అది లోపల జరుగుతూ ఉంటది నిత్యం. అది కానీ తెలియకుండానే శ్రీరామ ఓకే, కానీ రామ శ్రీరామ ఆత్మారామ ఆత్మారామ. అవును అవును మేడం. అంటే ఆ స్థితిలోకి ఆయన తీసుకెళ్తాడు, మనమే వెళ్తాము. ఇప్పుడు మనమే అన్నప్పుడు ఇంకేముంది మేడం, మనం రాసుకున్నట్టే మన గురించి అన్నట్టే ఇది. అంతే కదా మరి. ఆయన తీసుకెళ్తాడంటే మళ్ళీ మారిపోయాయి మేడం, అక్కడ మీనింగ్ మారిపోయాయి. అవును అవును అవును. మనమే రాముడు, మన ఆత్మారాముడు రాయిస్తున్నాడు అయితే. ఓకే, అంటే ఇది మనకు మనం రాసుకోవచ్చా మేడం అట్లా? అంటే మనకు మనం ఏ స్థితిలో రాసుకుంటున్నాం మేడం? ఇప్పుడు అట్లానా? నేను దేవుడు, ఓకే బాగుంది. ఐఎమ్ గాడ్ అంట. నేను గాడ్ అంటే గాడ్ లాగా నేను జీవించాలి మేడం, అది అర్థమవుతుంది అనడం, అది చెప్పడం ఓకే. గాడ్ లాగా భావించడం ఓకే. గాడ్ స్థితికి నేను రావాలి, గాడ్ లాగా నేను జీవించాలి. అందుకే చెప్పే తండ్రి ఏం చెప్తారంటే, నువ్వు దైవ మానవుడు కావు, నువ్వు దైవ మానవుడులా నువ్వు జీవించాలి. ఒట్టి మానవుడిని కాదు, నేను దైవ మానవుడిని నేను దైవంలాగా జీవించాలి కదా మేడం. దైవానికి ఏ తార్కాణాలు నిర్వచనాలు ఉంటాయా? ఏ అద్దులు వెళ్ళలు? లేదు మేడం, చాలా మటుకు మార్పు వచ్చింది. నాకే తెలుస్తుంది, నాకైతే అర్థం అవుతుంది. రామ విజ్ఞానంలోకి వచ్చినాక ప్రతి రోజు ఏదో ఒకటి నాకు అనిపిస్తూనే ఉంటున్నాయి నిజంగా. అంటే రావాలి మేడం. అఫర్మేషన్ చెప్పినప్పుడు ఎందబ్బా ఇన్ని అనుకునే వాళ్ళం మేడం, ఇప్పుడు ప్రతి దానికి అర్థం తెలుస్తుంది మేడం ఆటోమేటిక్లీ. మరి ఆ స్థితిలోకి వస్తేనే కదా మేడం మనకు వచ్చేది కూడా అనిపించింది నాకైతే. అవును మేడం. అందుకే మేడం మీలాగా పూర్తిగా అవ్వాలనే పట్టుదల మాత్రం పూర్తిగా ఉంది. ఇంకా ఉన్నాను నేను భౌతికంలో, అది కూడా తీరి బయటకి వచ్చేస్తాం మేడం. అందరూ ఉన్నాం, అందరూ వెళ్తున్నాం, అందరూ అదే దారిలోనే వెళ్తున్నాం. ఎంత దూరం వెళ్తామనేది మన బట్టి అదే వెళ్తూనే ఉన్నాం. అందరూ అయిపోలేదు, ప్రయాణం ముగిసిపోలేదు. అవును మేడం, ఉన్నంత వరకు దాంట్లోనే ఉండాలి. అంతే, ప్రయాణంలోనే ఉన్నాము, ఆ ప్రయాణంలోనే ఉంటాము. ఆ ప్రయాణమే జీవితం, అంతకన్నా వేరే ఏం లేదు. ఆ తండ్రి నడిపిస్తాడు మేడం, అంతే కదా. అంతే అంతే. ఇది రాముని శాశ్వత నివాసం కావడం వల్ల ఇక్కడ ఉన్న ఋషులు రాముని పట్ల కలిగి ఉండే భక్తిని మోక్షం కన్నా ఎక్కువగా భావిస్తారు. ఇక్కడి ఋషులు ఎంతో దయతో ఉదారంగా ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తుంటారు. అందుకని ఈ పర్వతాన్ని కోరికలు తీర్చే కామదగిరి అని అంటారు. అంటే మనోకామన అంటామా? ఇప్పుడే చూడండి మేడం, ఇప్పుడే వచ్చింది ఏమంటే, అదే కదా. ఇప్పుడు శ్వాసిస్తున్నాను, ఇలా చూసాను అనుకో, పొట్ట కిందకి పైకి, అంటే ఉచ్ఛ్వాసను నిశ్వాసలు చేసేటప్పుడు మనకు కదలికలు వస్తాయి కదా. కదలికల పట్ల కదలికలు, అది దైవం కదా, తండ్రి కదా. అవును మేడం, తండ్రి. శ్వాస ఆయనే కదా మేడం, ఇంకేముంది. కాబట్టి అది తండ్రిని గుర్తించి తండ్రిని తండ్రి పట్ల ప్రేమతో ఓ తండ్రి ఓ, అది అదే ధ్యాస, ఇటు కాకుండా అటు. అర్థమైంది కదా మేడం? అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అని కాదు, ఆ స్పందన మీద ధ్యాస. చూస్తున్నాను, చూపు ఎలా చూస్తున్నాను, అక్కడ ఉన్నాడు కాబట్టి చూస్తున్నాను కదా. చూపు పట్ల ప్రేమ, మాట పట్ల, అంటే మనము మేలుకున్న ఎరక, పడుకున్న ఎరక, మాట్లాడిన ఎరుక, చూసిన ఎరుక, విన్న ఎరుక. అవును, వినికుడు ఎవరు వింటున్నారు మేడం? ఆయనే వింటున్నాడు కదా. అదే కదా, మాట్లాడేది ఆయనే మాట్లాడతాం. మనం ఇప్పుడు ఆ లోపలది లేకపోతే ఏం మాట వస్తుంది బయటికి? మరి మాట్లాడేది ఎవరు? అవును అవును, మనలో ఉన్న శివం. అంతే మేడం. అంటే ఇక్కడ జనాలు ఇప్పుడు కామదగిరి అంటే కోరికలు తీర్చే కామదగిరి అని అంటారు కదా, అక్కడ పోయి కోరికలు కోరుకొని వస్తారేమో. అట్లంటే అక్కడ ఎట్లా చెప్పారంటే, ఇక్కడికి వచ్చి భగవంతుని కంటే తమ జీవితంలో ఇతర విషయాలు ఎంతో ముఖ్యమని భావించే వాళ్ళని
చూస్తే ఎంత జాలి వేస్తుంది అంటాడు ఆయన. అంటే అక్కడ పోయి కోరికలు, ప్రపంచ కోరికలు కోరుకుంటారేమో, అందుకేనేమో అంటే ఇట్లా అన్నారేమో. ఇప్పుడు ఆడవి కోరుకుంటారు. జాలేస్తుంది అంటే ఎందుకు జాలేస్తుంది? నువ్వే అన్నీ అయి ఉన్నప్పుడు, ఇప్పుడు నీ దగ్గరే ఒక రాశి ఉందనుకుందాం, అదేదో ఒక స్టోరీ దీంట్లో కూడా చెప్తారు. నీ దగ్గరే అనంతమైన ముత్యాలు, రత్నాలు మూట ఉంటుందంట, వజ్రాలు లేని మూట ఉంటాయంట. ఆ మూట మీదనే కూర్చొని గిన్నెత్తుకొని అడుక్కుంటుంటాడు నిద్రలేసి. నాకేవయ్యా బాబు, నాకు వెయ్యవయ్యా, నాకేం లేదు బిచ్చాంది అంటుంటాడు. మూట మీదనే ఉన్నాం మనం. వాడి స్థితి అక్కడ ఉంది అనమాట. మనం మూట మీదనే ఉన్నాం. మూట మీదనే మనం ఉన్నాం. మూట ఇట్లా కిందికి తొంగి చూడట్లేదు. బయటకు చూసి నా దగ్గర ఏమీ లేదనుకొని బిచ్చాన్ దేహి అని ఎవడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నాం. అదే కదా అర్థమైంది మేడం. వాడు కోరికల దగ్గర ఎవరు కోరుకుంటున్నాడంటే ఏంది? అన్నీ నువ్వే అయి ఉన్నావయ్యా, నువ్వు దాన్ని వదిలేసి ఆడ బయట పోయి అడుక్కుంటున్నావు అంటే ఏంటి? ఇంకా అందుకే జాలి వేస్తుంది ఆయనకి. అవును. అంటే మేడం మనము ఇప్పుడు ఆ స్థితిలో మనం తెలుసుకున్నాం కాబట్టి, ఇంతవరకు నాకే తెలియదు కదా మేడం. నేను కూడా అలాగే ఎడుకునేదాన్ని, అలాగే దేవుడు ఎక్కడో ఉన్నాడని చూసుకునేదాన్ని, నాలో ఉన్నాడనేసి నమ్మింటే కదా మేడం. మనం బోధించిందే ఇది కదా మేడం. మొదటి నుంచి బోధిస్తే చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఉండవు కదా. తెలుసుకునేటప్పుడు చాలా లేట్ అయిపోయింది అది. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఇంకా నీళ్ళు తాగనే, అన్నం తిన్నే అంతా అదే అనేసుకొని ఇంకా చేస్తున్నాం మేడం. ఇప్పుడు అంతే అంతే మేడం, అంతే. అన్నిట్లోనే ఆయన్నే చూస్తున్నాం. ఇప్పుడు ఎవరినన్నా ఏమైనా మాట్లాడాలన్నప్పుడు, అమ్మో వాడు తప్పు చేసినప్పుడు నేనే కదా అక్కడ కూడా ఉన్నాను అనేది వస్తుంది మేడం అప్పుడప్పుడు. ఎప్పుడు కరెక్ట్ ఇది ఎస్. బయట చూసినప్పుడు దేన్ని చూసినా మనం వేరుగా చూసాము మారిపోయి కథ. బయట ఏది చూసినా నేను కానీ చూసినాను అనుకో, వన్నెస్ అయిపోయి అక్కడ. అదే అంతే అంతే మేడం. అంటే మళ్ళీ ఏం నీకు బుద్ధి లేదు కాదు, దానికి ఒక నవ్వుకొని ఊరుకోవడం. ఎందుకంటే అక్కడ నాకే బుద్ధి అంతే. నిజమే. అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నామనుకో, నీకు బుద్ధి లేదంట. ఆడ చూసామనుకో, నీకు బుద్ధి లేదన్నా అనుకో, నాకు బుద్ధి లేదు, అక్కడ ఉండే నాకు బుద్ధి లేదు, నవ్వు ఊరుకోనడం అంత. అంతే 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 అంతే, ఇంకేం లేదు మేడం. బుద్ధి లేదు అంటాం కదా, ఎవరికి లేదు, నాకే బుద్ధి లేదు, నాకే బుద్ధి లేదు. అంతే. ఆవిడ ఎవరైనా చూసారనుకో, నీకేం పిచ్చా? నాకు పిచ్చే. అవును. ఏందమ్మా పిచ్చిగా ఉన్నది, పిచ్చిదాన్ని ఉండవును. అవునవును, పిచ్చిదాన్ని. పిచ్చని చెప్పేవాడు ఎవరు? పిచ్చని చెప్పేవాడు నేనే కదా మరి, పిచ్చే. అంతే రామ, అంతే. మన చైతన్యాన్ని మనమే తిట్టుకుంటే అంతే కదా. అవును అనుకుంటా. అంతే అంతే. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, అంతట్లోనూ ఉన్నది నేనే అని రోజు చెప్పుకుంటూ మళ్ళీ నేను వాడిని ఎవరినో అంటే అదే మేడం. అదే అవి ఎందుకో ఈరోజు 3 సార్లు వచ్చేసినాయి మేడం. అలాగే చదువుతున్నాను, అలాగే చెప్పాలనిపించింది. పర్లేదు మేడం. అది అనుభూతి, ఎలా అనుభూతి చెందితే అలాగ అనుభూతి చెందడమే. అంటే చేయడం కాదు అక్కడ, అది అనుభూతిని అనుభవించడమే. అంతే మేడం. తినేటప్పుడు కూడా మేడం మామూలుగానే నాకు న్యాచురల్ గానే ఉంది. ఎంత అనుభూతి చెంది తింటానంటే, నాకు బయట ఎక్కడో ఎవరో ఏవి తింటే అనుభూతి రాదు. అది నేను చేసుకుంటాను చూడండి మేడం వంట, ఆ అనుభూతి ఎంతో ప్రేమతో తింటాను. నాకు తెలియకుండానే ఉంది అది మొదటి నుంచి. అందువల్ల నాకు ఎంత అద్భుతంగా పనిచేస్తుంటది మేడం అవన్నీ తిన్న ఆహారం నాకు, నా శరీరానికి. అందుకని ఇప్పుడు చూడండి పాయింట్ ఇది, మళ్ళీ రూట్ మనకు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇదేమంటే ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు మనం ఇట్లే చూసామనుకో, బయట ఆడో తినొద్దు, బయట తింటే అలా ఉంటుంది, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఏం వేశారు మనలాగా, దాన్ని ఫస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలంటే, చైతన్యం అక్కడ చేసింది నేనే కదా, ఇదే ప్రేమ. అక్కడ ప్రతి దాని పట్ల ప్రేమ చూసామనుకోండి, అది ఇప్పుడు అనుభూతి ప్రేమ చూసామనుకోండి, దానిలో ఏముందా, ఏం చేశారా, ఏం వేసి ఉండారా, ఎవరు ఉండారా, ఎక్కడ ఉండారా, అది శుద్ధంగా ఉందా, అశుద్ధంగా ఉంది, ఏముండదు అక్కడ. అర్థమైంది కదా.
అంటే మీరు తిన్నా కూడా దాన్ని కూడా అనుభూతి చెందుతూ తినమంటారా? అంతే. ఓకే 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 మేడం. ఇప్పుడు అది అదొక దశ మేడం. ఆడ చూడడం, ఆడ ఏం పెట్టారు, వాళ్ళు మంచిగా చేశారా లేదా, వాళ్ళు ఏం వండారు, ఏం వేసి వండారు, అది పాత్ర బాగుందా, మనిషి ఎలా, అది ఒక లెవెల్. అర్థమైందా? అది కరెక్టే, అది కరెక్టే. కానీ ఆడ వండేది ఎవరు వండారు, ఎలా వండారు, ఎందుకు వండారు, దాంట్లో ఏముంది, అదంతా పక్కన పెడితే అది కూడా ప్రేమతోటి అద్భుతంగా. ఎందుకంటే అక్కడ కూడా అది నేనే కదా వండింది, నేనే తింటున్నది, నేనే దాన్ని ఆస్వాదిస్తుంది నేనే కదా. ప్రతి దాని పట్ల ప్రేమ ఉంటే మళ్ళీ దాంట్లో మీకు ఎక్కడ తేడా వస్తుంది? నిజమే మేడం. ఎక్కడ తేడా వస్తుంది చెప్పండి? రాదు కదా. మరి అట్లంటే అది చెప్తున్నా. ఇది మళ్ళీ నేను చెప్పాలని కాదు, పత్రి సార్తో కంపారిజన్ అని కాదు. పత్రి సార్ మళ్ళీ ఎక్కడైనా ఒకవేళ బయటకు వెళ్తే ఎక్కడైనా హోటల్లో కూడా తింటాడు. ఎందుకు తింటాడో ఆయనకు ఆ శక్తి ఉంది. అర్థమైంది కదా మేడం? దాని అది ఏదైనా అమృతంలాగా తీసుకునే ఇది ఆయనకుంది. ఆయన అలా చూడగలరు కాబట్టి ఆయనకి ఏం పని పర్వాలేదు. అది అద్భుతం. ఇది అందాల్సింది నాకు ఇప్పుడు వచ్చింది మేడం. ఓకే, యాక్సెప్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. కామదగిరిలో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. షిరిడి సాయిబాబా దీనికి వాదనలో వస్తాయి చూడు. బాబా వాళ్ళు మాంసం పెడితే కూడా తిన్నాడు అనేసి అంటారు కదా, చూడండి. అర్థమైందా? ఆయనే చేసి తినమని చెప్పాడు అన్నారు. ఆయన తర్వాత పేగలు కడుక్కోయింది వాళ్ళకి తెలియలేదు. అదే తినమని చెప్పడం కాదు, బాబా ఈ స్థితిలోనే తిన్నాడు. అర్థమవుతుంది కదా మేడం? వాళ్ళు భిక్షాటనకి వెళ్తాడు, భిక్ష ఒక అమ్మాయి వాళ్ళు ఏం పెట్టినా తినాలి కదా. దైవం అన్నప్పుడు ఏం పెట్టినా తినాల, వాళ్ళు ఏదన్నా పెట్టని. మరి ఆడు మాంసం తిన్నాడు బాబా, మా బాబా చెప్పినాడంటే మా బాబా తినడం కాదు, బాబా ప్రతిదాన్ని అమృతంలాగే చూశాడు, ప్రతిదాన్ని ప్రసాదంలాగే తీసుకున్నాడు ఆయన. తర్వాత ఆయన పేగులు కడుక్కున్నాడా లేకపోతే నోరు కడుక్కున్నాడా, ఏం కడుక్కున్నాడా, అది ఆయనకి సంబంధించిన విషయం, ఆయన దైవత్వానికి సంబంధించిన విషయం. ఇలాగే చూశాడు బాబా, అలాగే చూసి అలాగే తీసుకున్నాడు బాబా. అంతే మేడం. అంటే వాళ్ళ తత్వాల్ని మేము అర్థం చేసుకోలేకపోయాం కదా మేడం ఇన్ని సంవత్సరాలు. అందరూ చెప్పిని కూడా మనం ఏ స్థితిలో ఉన్నాం కదా అనిపిస్తుంది నాకైతే. అంటే మేడం ఆడ మొక్కామా వచ్చామా ఒక్క మొక్కుబడి అదొక పని అన్నట్టు చేసి వస్తున్నాం. ఇప్పుడు మన అమ్మ ఉంటుంది మేడం, ఇంట్లో నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు. అమ్మ ఫస్ట్ మనం నాన్న అమ్మ ఇద్దరు కలయిక్తూ మనం పుట్టినప్పటికీ అమ్మ ఒళ్ళోనే పడుకుంటాము, అమ్మ ఒళ్ళోనే తింటాము, అమ్మ దగ్గరనే పాలు తాగుతాము, అమ్మ పెట్టింది తింటాము, అమ్మ వేలు పట్టుకొని నడుస్తాము. అమ్మ నాన్న అని చెప్తేనే మనకు నాన్న అని తెలుస్తుంది. నిజమే. అమ్మ నాన్న అని చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? అంకుల్ అని అనొచ్చు, లేదు మా ఎవరో ఏదో అనుకోవచ్చు మనం. నాన్న అయినా కూడా అమ్మ చెప్పకపోతే వాడు పరాయి వాడితో సమానమే కదా. అలాగే మనకు చూపించబడింది, అలా చూపించబడింది ఇప్పటిదాకా, అలా చూపించబడింది ప్రపంచం మనకు. ఆ దృష్టితో చూపించి నడిపించారు. అమ్మ ఎలాగైతే నాన్న అని చెప్పకుండా ఓ అంకులో పెంకులు అని చెప్పిందే, అలాగా చూపించబడింది మనకు. మరి అమ్మలాగా చూపించాల్సిన బాధ్యత ఎవరిది? సమాజంది కదా. ఈ గురువులు, ఈ మతాలు, ఈ మత బోధకులు, ఈ పెద్దలు, ఈ వీళ్ళందరూ కాదా? వాళ్ళ బాధ్యతలు మర్చిపోయారేమో అనిపించింది. వాళ్ళకే తెలీదు. అదే పత్రి సార్ అన్నారు కదా, నాకు ఇంట్లో ఎవరూ చెప్పలేదు, మీ ఇంట్లో ఎక్కడ తెలీదు, మా ఇంట్లో తెలీదు, బయట స్కూల్లో తెలీదు, కాలేజీలో తెలీదు, ఇంట్లో తెలీదు, ఎక్కడా తెలీదు. మరి ఎవరు చెప్తారు దీన్ని? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కదా తెలియడానికి. వాళ్ళకే తెలియదు, వాళ్ళని తప్పబట్టడానికి కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియక చెప్పబడింది ఒకటైతే ఇంకొక రకంగా దాన్ని మలుచుకొని దాన్ని వాళ్ళు తీసుకొని అలా నడిచేశారు అంతే. సత్యం ఒకటైతే దాన్ని చూసే దృష్టి ఇంకొక రకంగా తీసుకొని బతికేసి నడిచేసినారు. చెప్పేది చేయలేదు, చేసింది చెప్పలేదు. అది అంతే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. కామదగిరిలో నాన్తిన్ బాబాతో తాను ఎంతకాలం ఉన్నది స్వామీజీ చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నంత కాలం అనునిత్యం వాళ్ళిద్దరూ రామాయణ పారాయణ చేస్తూనే ఉన్నారని చెప్పారు. ఎందుకంటే రామాయణాన్ని 9 రోజుల్లో పూర్తి చేయాలనేది సాధారణ నియమం.
అంటే వాళ్ళిద్దరు కనీసం అంతకాలం అక్కడే ఉండి ఉంటారు. 9 రోజులు. ఓకే. శీతాకాలం ప్రవేశిస్తున్న కొద్దీ సూర్యుని తీక్షణం తగ్గి దోమల బెడద కూడా తగ్గుతుంది. సెప్టెంబర్ చివరి నాటికి నదుల ఉధృతి తగ్గి సాధారణ స్థితిలోకి వస్తాయి. వర్షాకాలంలో పొదలు గడ్డితో మూయబడిన తెరుచుకుంటాయి. ఈ సమయంలోనే ప్రజలందరూ శ్రీరాముని బాట అనుకూలంగా ఉంటుందని వెళ్తారు. ఇదొక సాంప్రదాయం. స్వామీజీ అనువదించిన వాల్మీకి రామాయణం పరిచయంలో వారు నాన్తిన్ బాబాతో కలిసి వెళ్లిన ప్రయాణం గురించి కొంత వివరించారు. పున్నమి రోజు రాత్రి ఒక దుప్పటి, ఊతకర్ర, నీటి కమండలం తప్ప ఇంకేమీ పట్టుకొని వెళ్ళకూడదని నిర్ణయించుకొని అనసూయ అనే ప్రదేశం వైపు వెళ్ళదలుచుకున్నాం. అంటే అక్కడి స్థలానికి ప్రఖ్యాతిగాంచిన ఋషుల పేర్లతో పిలుస్తుంటారు. ఆ ప్రదేశానికి అనసూయ అని పేరు పెట్టారు అన్నమాట. అనసూయ ప్రదేశం చిత్రకూట్లో ఉన్న అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మా చుట్టూ అడవి జంతువులను, కొండ శిఖరాల పైన పెద్ద పెద్ద తేనె తుట్టెల్ని చూసాం. పులి గాండ్రింపులు విన్నాం. రామాయణ గ్రంథాన్ని మా చేత పట్టుకుని ఒకరోజు రాత్రంతా మందాకిని నది ఒడ్డున ప్రయాణించాం. మా ప్రయాణంలో కాగడా వెలిగించి చెరక రాత్రి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాం. మా గురువర్యులు బాబాజీ రాత్రి పడుకోవద్దని, కునుకు తీయవద్దని చెప్పారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 3 గంటలు నిద్రపోవాలని ఆదేశించారు. మా భక్తి కోసము, జీవనోపాధి కోసము గృహస్థుల మీద లేకపోతే సన్యాసుల మీద ఆధారపడలేదు. తిండి కోసం చెట్ల వేళ్లను, దుంపలను తవ్వి తీసి ఉడకబెట్టుకుని తినేవాళ్ళం. అవి ఎంతో రుచిగాను పోషక విలువలతో కూడి ఉండేవి. అప్పుడప్పుడు అక్కడ చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించే ప్రజలు మాకు జావా, సంగటి ఇస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో జీవితం అనిర్వచనీయమైన ఆనందంతో గడిచిపోయేది. మేము ఏ విధంగా ప్రయాణం చేశామో మా అనుభవాలు ఎంత గొప్పగా ఉండేవో చెప్పడానికి మాటలు దొరకవు. చిత్రకూట్ వదిలిన తర్వాత వాళ్ళు దక్షిణాదికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న శరభంగా వెళ్ళారు. అక్కడే గొప్ప మహాముని శరభంగా నివసించారు. రామాయణంలో చెప్పబడిన కథని బట్టి చూస్తే ఈ మునీశ్వరుని ఆయుర్దాయం పూర్తి అయిన తర్వాత దేవేంద్రుడు తనంతట తానుగా దిగివచ్చి శరభంగాను వెంట పెట్టుకొని స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చాడు. అయితే రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు తనని చూడటానికి తప్పనిసరిగా వస్తాడని తెలిసింది. ఎలా అయినా శ్రీరాముని ఈ ఆశ్రమంలోనే ఉండి ఈ దేహంతోనే చూడాలనే కోరికతో దేవేంద్రుడి ఆహ్వానాన్ని తిరస్కరించాడు. చిత్రకూట్లో ఉన్న చాలా మంది మనుషులు అత్రి, అనసూయ వంటి వారందరికీ ఇది తెలిసి శ్రీరాముడు దక్షిణాపథానికి వచ్చినప్పుడు ఆయన్ని శరభంగా ఆశ్రమానికి వెళ్ళవలసిందిగా కోరారు. శరభంగా శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చిన మరుక్షణమే దహనమై అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా పరిగణింపబడుతోంది. పరిగణించబడుతోంది. శ్రీరాముని అతిథి విషయం. అక్కడి నుండి యాత్రికులు దగ్గరలో ఉన్న సత్నా పట్టణానికి వెళ్లి అక్కడి నుండి రైలులో సీతను అపహరించిన నాసిక్ వెళతారు. ఇది దక్షిణాన కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉంది. అలా చేయడం వల్ల వాళ్ళు రాముడు నివసించిన దీక్షా సాధనలు చేసిన వందల ప్రదేశాలు చూడకుండానే వెళ్ళిపోతారు. అందుకే స్వామీజీ శ్రీరామ పథంలో పయనించే ముందు కేవలం లేదు మేడం, ఇది అపహరించిన నాసిక్ వెళ్తారు. ఇక్కడ దక్షిణ కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. అలా చేయడం వల్ల వాళ్ళు రాముడు నివసించిన దీక్షా సాధన చేసిన వందలాది ప్రదేశాలు చూడకుండానే వెళ్ళిపోతారు. అందుకే స్వామీజీ శ్రీరామ పథంలో పయనించే ముందు కేవలం రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలని మాత్రమే కాక శ్రీరాముని
ప్రయాణాన్ని వివరిస్తూ గ్రంథస్థం చేసిన పద్మపురాణం వంటి ముఖ్యమైన ఇతర గ్రంథాలను చదవాలని చెప్తారు. పద్మపురాణంలో చెప్పినట్లు స్వామీజీ నాన్తిన్ బాబా మధ్యప్రదేశ్ లోని శరభంగా నుండి ఓర్చాకి బయలుదేరారు. అయితే వాళ్ళు ఓర్చాకి చేరే ముందు అందమైన కొండ శిఖరం మీద ఉన్న మహేర్ అనే అమ్మవారి గుడికి చేరుకున్నారు. స్థల చేరుకున్నారు. స్థల పురాణం ప్రకారము అల్హా అనే చిరంజీవి యోగి పూజారులు గుడి తలుపులు తెరవగానే తెల్లవారుజామునే వచ్చి అమ్మవారిని పూజ చేస్తుంటారు. పురాణ గ్రంథాల్లో ఉన్న సమాచారం ప్రకారము ఇక్కడి అమ్మవారు సాంప్రదాయ కళలకి సంబంధించిన శక్తి దేవత. కానీ కాలక్రమేణా ఇక్కడి భక్తులు ఆ దేవత భక్తుల ప్రాపంచిక కోరికలు తీరుస్తుందని నమ్మడం మొదలుపెట్టారు. దాంతో మిహిరదేవి తాంత్రిక శక్తి స్వరూపిణిగా మారిపోయింది. పూజలు కూడా తరచుగా ద్రాక్షాసారాయి మద్యంతో మాంసభక్షాలతో జరుగుతుంటాయి. మా బాబోయ్, చూడండి మేడం, పూజలు ఎలా చేస్తారంట ఆమెకి. ద్రాక్షాసారాయి మద్యము మాంసంతో పూజలు జరుగుతాయంట, నైవేద్యాలు. అంటే మేడం ఇవి శుద్ర దేవతలా మరి ఇలా చేస్తే? లేదు మేడం, ఏ దేవత శుద్ర దేవత అనేది లేదు మేడం. ఎందుకు మేడం అలా? దేవతలు ఏదో అంటారు కదా మేడం. మరి ఇప్పుడు దేవత శక్తి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని బలులు ఇవ్వడానికి ఎందుకు ఆవిడ ఒప్పుకుంటది? ఎవరి మీదన్నా వచ్చి కానీ చెప్పొచ్చు కదా మేడం. అంటే మేడం, దేవత ఎప్పుడో అమ్మే, అర్థమైందా మేడం? అమ్మే అనుకుంటామా, ఆంటీ అనుకుంటామా, మన వ్యక్తిత్వానికే ఉంటుంది కదా మేడం. అలాగే ఆ అమ్మవారిని వీళ్ళు శుద్ర పూజలకి ఆ పూజా విధానంలో చేసుకునేది వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పిచ్చి వేషాలు వేసుకోవచ్చు, అంతే తప్ప అమ్మవారు ఎందుకు అలా ఉంటుంది చెప్పండి మేడం. ఎక్కడ పడితే అక్కడ మేడం హాలిడేస్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఊరో జాతరలు కొట్టడం సంపడం. వాళ్ళు చేరుకునే ఓర్చా అనేది చాలా చిన్న పట్టణం. అందువల్లే ఆధునిక కాలంలో దాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తించడం లేదు. కానీ స్వామీజీ నాన్తిన్ బాబా అటు గ్రంథాల్లోనూ సాంప్రదాయాల జ్ఞానంతోనూ ఎంతో అవగాహన ఉన్నవారు. అందుకే వైదిక కాలం నాటి ఓర్చా ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకోగలిగారు. రాముని కాలంలో అది గొప్ప ప్రసిద్ధిగాంచిన శివాలయం. అత్రి మహర్షి సారథ్యంలో శ్రీరామచంద్రమూర్తి అక్కడ సాధన శ్రీరాముడు తాను చరిత్రలో తెలుసుకోగలిగారు. కానీ స్వామీజీ నాన్తిన్ బాబా అటు గ్రంథాల్లోనూ సాంప్రదాయాల జ్ఞానంలోనూ ఎంతో అవగాహన ఉన్నవారు. అందుకే వైదిక కాలం నాటి ఓర్చా ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకోగలిగారు. రాముని కాలంలో అది గొప్ప ప్రసిద్ధిగాంచిన శివాలయం. అత్రి మహర్షి సారథ్యంలో శ్రీరామచంద్రమూర్తి కూడా చంద్రమూర్తి అక్కడ సాధన చేసేవారు. ఈ ప్రదేశాన్ని పద్మపురాణంలో రిక్షావాన్ అని అంటారు. 19వ శతాబ్దం వరకు రిక్షావాన్ని ప్రజలు పట్టించుకునేవారు కాదు. కానీ ఓర్చారాణి తాను శ్రీరాముని అయోధ్యలో కలిసినట్టు స్వప్నంలో చూసినప్పటి నుంచి ఆ స్థలము తిరిగి ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆ కళల్లో శ్రీరాముడు తాను పరమశివుడి దీవెనలు అక్కడే పొందానని, అందుకే ఓర్చాను తాను ఎంతగానో పడతానని ఓర్చా పట్ల తనకు ఎంతో మేడం ఇప్పుడు చదివే పేరు అయిపోయిందా మేడం? ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది మేడం, అయిపోవచ్చు. శ్రీరాముని అయోధ్యలో కలిసినట్లు అంటే 19వ శతాబ్దం వరకు రిక్షావాన్ని ప్రజలు పట్టించుకునేవారు కాదు. కానీ ఓర్చా రాణి తాను శ్రీరాముని అయోధ్యలో కలిసినట్లు స్వప్నంలో చూసినప్పటి నుంచి ఆ స్థలం తిరిగి ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆ కళల్లో
శ్రీరాముడు తాను పరమశివుడు దీవెనలు అక్కడే పొందానని, అందుకే ఓర్చాను, తాను ఎంతగానో ఇష్టపడతానని, ఓర్చా పట్ల తనకు ఎంతో కృతజ్ఞత ఉందని తెలియజేశాడు. అంతేకాక ఆమెతో తాను ఓర్చాలో ఉండాలనుకుంటున్నానని ఆమె స్వయంగా వచ్చి తనను ఓర్చాకు తీసుకెళ్లాల్సిందిగా భావించాను. తీసుకొని రావాలని అనుకుంది. అంటే వెంటనే లేచి ఎంతో ఆతృతతో అయోధ్యకు వెళ్లి శ్రీరాముని తీసుకురావాలనుకుంది. దాంతో ఆమె ఓర్చాలో గుడి కట్టడం మొదలుపెట్టింది. అది నిర్మాణంలో ఉండగా ఆమె అయోధ్యకు వెళ్ళింది. అక్కడ తాను కలలో చూసిన సీతారామ సమేత లక్ష్మణుల విగ్రహాలు చూసింది. ఆ విగ్రహాలను ఒక ఏనుగు మీద అధిష్ఠింపజేసి అశ్వాలు రథాలు పూంచి సపరిపరంగా స్వయంగా ఓర్చాకు తెచ్చింది. రాజ టీవీతో అధిష్ఠింపజేసిన అశ్వాలు రథాలు పూంచి సపరివారంగా ఆమె స్వయంగా ఓర్చాకు తెచ్చింది. రాజ టీవీతో శ్రీరాముడు అయినప్పటికీ రాజ టీవీతో శ్రీరాముడు అయోధ్య నుండి ఓర్చకు చేరిన ప్రయాణ కథనాన్ని 2 పట్టణాల్లోనూ ఇప్పటికీ కమనీయ గాథగా చెప్పుకుంటారు. ఆ విగ్రహాల పూజ మందిరంలో దైవపీఠంపై ప్రతిష్ఠించారు. ఆ స్వామి రఘునాథునిగా ప్రసిద్ధి చెందారు. ఆలయాన్ని రఘునాథ్ మందిరం అని పిలుస్తారు. ఇక్కడికి ఎండ్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి థ్యాంక్ యూ మేడం.